కృష్ణం వందే జగద్గురు. అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. ఇదంతా మనమంతా కూడా ఒక పవిత్రమైనటువంటి మాసంలోకి ప్రవేశం చేయడం జరిగింది. భరతమాత అంతా కూడా ఆధ్యాత్మిక శోభతో ఈ నెలంతా సంతరించుకుంటుంది. ఇది కార్తీక మాసం. కార్తీక మాసో సమాన అని స్కాంద పురాణం చెబుతుంది. అంటే కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసం లేదని స్కాంద పురాణం తెలియజేస్తాం. కార్తీక మాసంలో పౌర్ణమి నాడు కృత్తికా నక్షత్రం చంద్రుడికి సమీపంలో ఉంటుంది కాబట్టి దీన్ని కార్తీక మాసం పేరు వచ్చేస్తుంది. కార్తీక మాసంలో అందరూ కూడా అంటే శివుని యొక్క పూజలతోన మారేడు దళం పరవశిస్తుంది. విష్ణు పూజతో తులసి మాత పొలకిస్తుంది. ఈ హరిహరుడికి అభిషేకం ప్రియమైతే శ్రీధరుడికి అర్చనలు ప్రియమైనటువంటి కాబట్టి ఈ నెలంతా కూడా శివకేశ్వరమయమైనటువంటి అర్చనలతో భక్తి ప్రపత్తులతో ఈ భరతమాత పొలకించిపోతాం. భగవద్గీత ఎవరైతే పఠిస్తారో వాళ్ళు ధర్మ మార్గాన్ని అనుసరిస్తారని చెప్పి కృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది గీతలో. ఎవరైతే ధర్మ మార్గాన్ని అనుసరిస్తారో వాళ్ళు జ్ఞానులు అవుతారని చెప్పి కృష్ణ భగవానుడు అంటారు. ఎవరు జ్ఞానులు అవుతారో వాళ్ళే నేను అంటాడు కృష్ణుడు. అంటే మనం అందరం కూడా భక్తి ప్రపత్తులతో ఆరాధనాభావంతో ఈ భగవద్గీతను పఠించడం వల్ల ఆ భగవంతుడికి సన్నిధి దగ్గర కావటమే కాకుండా మనం ఒక జ్ఞానుడిగా ఒక ధర్మమైనటువంటి మార్గంలో ఒక సుసంపన్నమైనటువంటి సంప్రదాయబద్ధమైనటువంటి సంస్కారవంతమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి జీవితానికి మనం అందరం ఈ భగవద్గీత పఠించడం వల్ల దగ్గర అవుతున్నామని చెప్పి మనం భావించుకోవాలి. నకాంక్షే విజయం కృష్ణ నరాజ్యం సుఖాని చ. తన ముందున్నటువంటి వాళ్ళందరూ కూడా స్వజనుడు కాబట్టి వాళ్ళని సంహరించడం వల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏమీ లేదని చెప్పి అర్జునుడు కృష్ణుడితో అంటున్నాడు. ఒకవేళ అట్లాంటి ప్రయోజనం ఏదైనా కలిగితే యుద్ధం చేయటం వల్ల రాజ్యం సంభవిస్తుంది, సంపదలు సంభవిస్తాయి, తర్వాత విజయం సంభవిస్తుంది. కానీ అట్లాంటి వాటి వల్ల నాకు ఆకాంక్ష లేదు, వాటి మీద నాకు కోరిక లేదు. కాబట్టి ఈ యుద్ధం అంటే అయిష్టాన్ని తర్వాత తన అవే అసక్తతను వ్యక్తపరచడం జరిగింది అర్జునుడు కృష్ణ భగవానుడు. కాబట్టి ఈ రోజు శ్లోకాన్ని అంతా మనం పఠించుకున్నాం. ముఖ్యంగా కంచరావుపల్లి వాసులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇంత మంచి కార్యక్రమాన్ని 5 వారాల పాటుగా నిర్విఘ్నంగా విజయవంతంగా అందరూ ఉత్సాహంతో ఉత్తేజంగా పాల్గొని మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కావాల్సినటువంటి కార్యక్రమాన్ని తర్వాత ప్రయోజనాన్ని ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి యువత కానీ గ్రామస్తులు కానీ మహిళలు కానీ పెద్ద ఎత్తున ఇవాళ దీపావళి పండుగ ఉన్నప్పటికీ కూడా అందరూ కూడా ఆ పండుగలో ఇది ఒక భాగం, భక్తి అనేటువంటి చాలా భాగం. కాబట్టి ఈ పండుగలో అందరం ఈ భక్తి భావంతో పాల్పంచుకొని జీవితాన్ని ధన్యం చేసుకోవాలని చెప్పి పునీతులు కావాలని చెప్పినటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ఏర్పాటు చేసినందుకు విజయవంతం చేసినందుకు కంచులోపల్లి వాసు అందరికీ కూడా హిందూ జాగృతి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ, అంతేకాకుండా ఈరోజు ప్రత్యేకంగా వెంకటేశ్వర రెడ్డి గారి కార్యక్రమంలో ఒక యజ్ఞ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది, పాల్గొనడం జరిగింది. దాంట్లో మనం కూడా భాగస్వామ్యం చేసినందుకు వారికి కూడా ఈ కార్యక్రమం సందర్భంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, హిందూ జాగృతి ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో మనం అందరం కూడా చేయి కలిపి కథం కలిపి పదం కలిపి పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందు విజయవంతం చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ ధన్యవాదాలు.